నమస్తే. మరి కాసేపట్లో ప్రజాభవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య భేటీ జరగబోతూ ఉంది. విభజన అంశాలపైన చర్చ ఉండబోతోందన్న చర్చ బలంగా బయటజరుగుతూ ఉంది. దానికి తోడు ఇద్దరు కలుస్తున్నారంటే తెలంగాణ పైన ఇద్దరు కలిసి ఏదో కుట్ర చేయబోతున్నారన్న చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. అసలు ఏం జరగబోతూ ఉంది? తెలంగాణ మేలు కోసమే ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అవుతూ ఉన్నారా? మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు గాదే ఇన్నయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అవుతూ ఉన్నారు. ఒక శుభ పరిణామంగానే చూస్తూ ఉన్నారా? తెలంగాణకి ఏమైనా ఇబ్బందికరంగా పరిస్థితులు రాబోతూ ఉన్నాయా? అంటే మీరు అన్నట్టు ఇద్దరు ముఖ్యమంత్రులు ఈరోజు మధ్యాహ్నం వాళ్ళు రాసుకున్న లవ్ లెటర్ల ద్వారా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ద్వారా రంగరంగ వైభవంగా ఊరేగింపులు అంటారు కదా, గజాలు, గుర్రాలు, ఏనుగులు, లేకపోతే ఇంకా స్కూటర్ ర్యాలీలు, లేకపోతే ఇంకా ఏదేదో అన్ని హంగామంతా చేసుకొని వాళ్ళైతే కలుసుకుంటారు. అయితే మేము అడిగేది ఏంటంటే, ఒక తెలంగాణ భూమిపుత్రునిగా నేను అడుగుతున్నది ఒకటే, మీరు దేని మీద గెలవబోతున్నారు? విభజన చట్ట హామీల ఒప్పందం మీద గెలవబోతున్నారు. అసలు మీ విభజననే మీరు వ్యతిరేకించిన వాళ్ళు, విభజనని వ్యతిరేకించిన పార్టీ, విభజన వద్దన్న పార్టీ, విభజన జరిగితే ఈ రాష్ట్రాలు మొత్తం కూడా నాశనం అవుతాయి అన్న పార్టీ, ఆ పార్టీలో పెరిగి ఆ పార్టీలో పదవులు అనుభవించి తెలంగాణను అడ్డుకోవడానికి సకల ప్రయత్నాలు చేసినటువంటి ఆ పార్టీ తరఫున రాజకీయాలు చేసినటువంటి ఇద్దరు ఈరోజు ఏం ముఖం పెట్టుకొని విభజన చట్ట ఒప్పంద హామీల మీద మేము మాట్లాడబోతున్నాం అంటున్నారు. మీకేం అర్హత ఉంది? మీకేం అర్హత ఉంది? గౌరవ ముఖ్యమంత్రులుగా మీకు అర్హత ఉండొచ్చు. అసలు మీరు విభజన చట్టాన్ని వద్దన్నోళ్ళు, మీరు విభజన వద్దన్నోళ్ళు, మీరు అసలు ఇది పనికిరాని అన్నోళ్ళు, ఇది చెత్త బుట్టలో వేయడానికి కూడా పనికిరాదు అన్నోళ్ళు ఏ ముఖంతో ఏ హోదాతోటి ఈరోజు మీరు కలుస్తున్నారు? కానీ అప్పుడున్న పరిస్థితులలో రాష్ట్రం విభజన అయితే ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుందన్న ఆలోచన భాగంగా ఆనాడు చంద్రబాబు నాయుడు మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉన్నది విభజన వల్ల. ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడాన్ని తప్పుగా ఎట్లా భావిస్తాం మనం? మేము ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడం మేము వ్యతిరేకించాం. ఈ పర్టికులర్ అంశం ఏదైతే చెప్తున్నారో, విభజన ఒప్పంద చట్టం అనేది అయితే అంటున్నారో, విభజన ఒప్పంద చట్టము అది టంగ్ క్లీనర్ కంటే అధ్వానము, టిష్యూ పేపర్ కంటే అధ్వానము, అది ముడ్డు తుడుచుకోవడానికి, మూడు తుడుచుకోవడానికి ఉపయోగపడుతుంది మాట్లాడిన వీళ్ళు ఇవాళ ఏం ముఖం పెట్టుకొని కలుసుకున్నారు? ముడ్డు తుడుచుకోవడానికి, మూడు తుడుచుకోవడానికి ఉపయోగపడని ఆ ఒప్పంద చట్టాన్ని ముందర పెట్టుకొని ఏ ముఖం తెలివితోటి మాట్లాడతాడని అడుగుతున్నాం మేము. దేని పనికిరాంది కదా, ఉపయోగం లేనిది కదా, చెత్త కుట్టలో పోయడానికి పనికిరాంది అన్నావు కదా. మేము అదే అడుగుతున్నాము. మామూలు వేరే విషయాల్లో కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, విందులు వినోదాలు చేయొచ్చు, విహారయాత్రలు చేయొచ్చు, వేటి గురించి అయినా మేము కలయికని వ్యతిరేకిస్తలేము. ఏ కలయికకైతే ఏ ఏజెండా అయితే వాళ్ళు చెప్తున్నారో, విభజన ఒప్పంద హామీ చట్టం అని అంటున్నారో, దాన్ని మీరు వ్యతిరేకించిన వాళ్ళు కదా, వద్దన్నోళ్ళు కదా. ఓకే, ఇప్పుడు బయట చర్చ ఏంటంటే కృష్ణా జలాలపైన నిధుల విషయంలో 7 మండలాలు అయితే తెలంగాణ సంబంధించి ఆంధ్రాలో కలిపారు. అవి మళ్ళీ రిటర్న్ తెలంగాణలో కలిపే భాగంగానే ఈ భేటీ అనే చర్చ బలంగా బయట లీక్స్ ఇస్తూ ఉన్నారు. రాము, మీకు మాకు తెలియంది కాదు. విభజన చట్ట ఒప్పందంలో లేనటువంటి 7 మండలాలని ఆర్డినెన్స్ జారీ చేసి మోడీ గారిని బ్లాక్మెయిల్ చేసి ఆయన తీసుకున్నటువంటి 7 మండలాల్ని, అవి మరి 7 మండలాలు విభజన ఒప్పంద చట్టంలో ఉన్నాయా? చెప్పమనండి. గుండె మీద చేసుకొని చెప్పమనండి. మనం ఇంకా బతికే ఉన్నాం. మనం బతికి లేకపోతే చచ్చిపోతే మీరు అంటూ నాలంటోడు చరిత్రను వక్రీకరిస్తూ చెప్పలేం. కానీ విభజన ఒప్పంద చట్టంలో 7 మండలాలు లేవు. లేకుండా ఆర్డినెన్స్ జారీ చేసి తీసుకున్నావు నువ్వు. ఆర్డినెన్స్ జారీ చేసి ప్రధానమంత్రిని బ్లాక్మెయిల్ చేసి తీసుకున్న నువ్వు 7 మండలాలు ఇస్తాయని ఆ రోజు ఆ పార్టీలో ఉండి 7 మండలాలు తీసుకోవడానికి కారకులైన టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు దాన్ని వెనక్కి తెస్తాడా? మేము అడుగుతున్నది అదే. మేము ఆ రోజు ఒప్పంద హామీ చట్టం దేని పనికిరాంది అన్నావు, టంగ్ క్లీనర్ అన్నావు, టిష్యూ పేపర్ అన్నావు, మూతి దూచుకోవడానికి పనికిరానిది అన్నావు. ఆ రోజు అన్నదే మేము తప్పు మాట్లాడినాము, తప్పైందని ఫస్ట్ మీరు బహిరంగంగా చెప్పండి. ఇప్పుడు వీళ్ళ భేటీలో విభజన అంశాలపైన చర్చ వచ్చే అవకాశమే లేదా? ఏమన్నా కుట్ర ఏమన్నా జరుగుతూ ఉందా? మేము అందుకని మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, గత
ముఖ్యమంత్రి ఎవరైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన మోసం దగ ఒప్పందం అమలుకు ఆయన అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు చంద్రశేఖరరావుతో కూడా కూర్చున్నాడు కదా, మాట్లాడుకున్నారు కదా, చాలు తాగిండ్రు, బిర్యానీ తిన్నారు, నాటుకోళ్ళు తిన్నారా, పులుసు తిన్నారా, ఏం తిన్నారు కదా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కదా. ఆ రోజు మిగిలిపోయిన అంశాలు ఏంటి, పరిష్కారంగానే అంశాలు ఏంటి ఫస్ట్ అవి చెప్పండి. ఆర్టీసా, సింగరేనా, స్టేటస్ ఎఫ్సా, లేకపోతే ఇంకా ఏంటి అసలు? వాళ్ళేమో ఈరోజు పెద్ద ఈనాళ్ళు రాసుకున్నారు కదా, వాళ్ళేమో 7,000 కోట్లు తెలంగాణ అప్పు ఉందని వాళ్ళు అంటున్నారు, మనం అప్పు ఉందని మనం అంటున్నాం. నేను ఆ పేపర్లో వచ్చింది చూసినా, తెలుగు యూనివర్సిటీ రాసిండు, అగ్రికల్చర్ యూనివర్సిటీ రాసిండు, వేరే రాసిండు, కానీ హెల్త్ యూనివర్సిటీ రాలే. ఆ ఈనాడు వానికి బుద్ధి లేదు, సిగ్గు లేదు వానికి. హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో ఉంది, అది ఎందుకు రాయో? హైదరాబాద్లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ రాస్తావు, తెలుగు యూనివర్సిటీ రాస్తావు, మరి విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి ఎందుకు రాయవు? అరే వీళ్ళకి ఏమన్నా తెలివి ఉందా? అయ్యవ్వకు పుట్టినోడు అయితే ఇట్లా చేయడు. ఓకే, సో ఏ అంశాలు చర్చకు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? వాళ్ళు చెప్పాలా? మనది ఏదైతే కోల్పోయినామో, తెలంగాణ నుంచి ఆంధ్రాకు మనం కోల్పోయినామో, సో ఏవేవి మనలో మళ్ళీ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది? మేమేమంటున్నాం అంటే, ఫస్ట్ ఇదంతా కూడా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే జరగదు. వీళ్ళిద్దరూ విభజన ఒప్పందం మీద వాళ్ళకి సదభిప్రాయం లేదు, లేకపోతే చట్టం మీద సదభిప్రాయం లేదు. ఆ రోజు ఉన్న గౌరవ ప్రణబ్ ముఖర్జీ గారు విడుదల చేసిన గెజెట్ మీద వాళ్ళకి ఏమాత్రం గౌరవం లేదు. గౌరవం లేని వాళ్ళు ఇద్దరు కలిసి ఏం చేస్తారు దాన్ని? ఇద్దరు సన్యాసులు కూర్చొని ఇప్పుడు శరీరం అంతా రాసుకుంటే ఏం రాలుతుంది? బూడిద రాలుతుంది, ఏముంటుంది చెప్పు? ఓకే సార్, మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేసినారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు 8 మంది టీడీపీలో చేరబోతారని చెప్పారు. సో ఆ అంశాలు ఏమన్నా భేటీలోకి వచ్చే అవకాశం ఉంటుందా? రాజకీయాల కుట్రలో భాగంగానే ఇలా భేటీగా చూడొచ్చా? ఎందుకంటే హైదరాబాద్లో చంద్రబాబు నాయుడిని ఏ తరహాలో రిసీవ్ చేసుకుని వచ్చినాం, మొత్తం పసుపుమయం అయిపోయింది, కట్అవుట్స్, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. సో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేయాలన్న ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా? వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తారు, ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అటువైపు అడుగులు వేస్తూ ఉంటారు. కానీ ఇది జరగని పని. మేము అందుకని ఏం చెప్తున్నాం అంటే, ఇటువంటి అనేక రకాల అనుమానాలకి నివృత్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పూలే ప్రజాభవన్లో అడుగుపెట్టిన మొదటి నిమిషం నుంచి మళ్ళీ బయటకు వచ్చేదాకా మొత్తం ఇన్ కెమెరా సమావేశం జరపాలంటున్నాం. ఓకే, వీడియోలో బంధించాలి అది. ఓకే, దాన్నే మొత్తం వాయిస్తో కూడిన వీడియో చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ డొమైన్లో ఆయన పెట్టాలి. మీరు ఏం మాట్లాడుకున్నది, ఏం తిన్నది, ఏం తాగింది, ఏం ఆలింగనాలు చేసింది, ఎవడు కాళ్ళు ఎవడు మొక్కిండు, ఏమేం చేసుకున్నది మాకు ఎటు చెప్తుంది? కాలు మొక్కే కార్యక్రమం ఉంటుంది మీరు అనుకుంటే? ఏదన్నా ఉండని వాళ్ళు మొక్కుని, అది వాళ్ళ ఇష్టం. కాలు మొక్కుతారా, కాలు కడుగుతారా, లేకపోతే ఏమేం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ ఇదంతా పబ్లిక్ తెలియాలి. ఓకే, ఎందుకు? ఆయన ఇక్కడికి వచ్చి రావడానికి ప్రజల సొమ్ముతో వచ్చిండు, ప్రజల కష్టార్జితంతో వచ్చిండు, ప్రజల డబ్బుతో వచ్చిండు. ఈయన ఇక్కడ ఇవాళ మనం ఎంత ఖర్చు పెట్టినా, అది 1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు, అది ఎంత ఖర్చు పెట్టినా అది తెలంగాణ ప్రజల సొమ్మది. ఓకే, ఒక పవిత్ర స్థలమైన పూలే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ఈ సమావేశం గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రులు ఏదో పనులు చేసిండ్రు, దానికి ఏది జవాబుదారీగా చేసిండు కాబట్టి ఇద్దరిని కూడా కొట్టిండ్రు. మీరిద్దరు చేసేది కూడా ఇది 11 కోట్ల తెలుగు ప్రజలకు సంబంధించిన విషయం. ఇది మీ సొంత కార్యక్రమం కాదు. ఓకే, మాకు తెలియాలా? తెలుసుకునే హక్కు లేదా మాకు? అడిగే హక్కు లేదా మాకు? అందుకనే పూలే ప్రజాభవన్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి దాన్ని ఇన్ కెమెరాలో బంధించి అది ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పెట్టకపోతే, ఇది జరగకపోతే మరి మనం ఎట్లయినా అనుమానించమా? ఏది మనం ఇప్పుడు నువ్వు వాస్తవాలు ఏందో చెప్పకపోతే మాకు తెలిసిందే మాట్లాడతాం. కానీ ఇప్పుడు భేటీలో కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్, లేకపోతే తెలంగాణ రాష్ట్రం సంబంధించిన సిఎస్ కావచ్చు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నట్టు తెలుస్తూ ఉంది. సో మీలాంటి వాళ్ళు కదా ఉండాల్సింది, గతంలో ఏం జరిగింది, తెలంగాణ ఎట్లా అన్యాయానికి గురైంది,
సో ఏమేమి మనం తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఏమేమి కోల్పోయినామని చెప్పి. సో మీలాంటి కొంతమంది మేధావులకు ఇన్విటేషన్ ఉంటే బాగుంటుండే కదా. మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. మొదటి డిమాండ్ ఇన్ కెమెరాలో మొత్తం సమావేశం నిర్వహణ జరగాలి. రెండవ డిమాండు శ్రీకృష్ణ కమిటీ ద్వారా ఏదైతే విభజన చట్ట ఒప్పందం జరిగిందో, శ్రీకృష్ణ కమిటీ సిఫారసులే కదా ఇవన్నీ, అవి లేకపోతే ఇవన్నీ లేవు కదా. శ్రీకృష్ణ కమిటీ సిఫారసులు ఇవ్వడానికి కారకులు ఎవరు? 4 కోట్ల తెలంగాణ ప్రజలు. బిచ్చగాళ్ళు ఉన్నారు, అడక తింటోళ్ళు ఉన్నారు, పూజారులు ఉన్నారు, విద్యార్థులు, యువకులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, అన్ని విభాగాలు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో శ్రీకృష్ణ కమిటీకి సిఫారసులు ఇచ్చింది కదా. అనేక జాకులు పెట్టుకొని ఆ జాకులు ఇచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగానే, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన ప్రతిపాదన ఆధారంగానే ఆ రోజు ఈ ఒప్పంద హామీ విషయాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. శ్రీకృష్ణ కమిటీ వద్దన్నోళ్ళు, అది దేని పనికిరాదన్నోళ్ళు, దాన్ని బైకాట్ చేసిన వాళ్ళు, ఆ పార్టీ, ఆ నాయకులు ఇవాళ కూర్చొని మాట్లాడుకుని న్యాయం జరుగుతుంది అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ఓకే సార్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం అలా బయట తర్వాత మరి ప్రెస్ మీట్ ముఖంగా మరి ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం సందేశం ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు గాదయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూడండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.